గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు భారతదేశం అటవీ వనరుల గురించి తెలుసుకుందాం. ఫారెస్ట్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా. భారతదేశ అది తెలుసుకునే ముందు భారతదేశపు సహజ వనరులను ఒకసారి మనం పరిశీలించినట్లయితే భారతదేశపు సహజ వనరులు ప్రధానంగా రెండు రకాలు: తరిగిపోని సహజ వనరులు, తరిగిపోయే సహజ వనరులు. తరిగిపోని సహజ వనరులు మరలా రెండు రకాలు: ప్రవాహ వనరులు, ఉదాహరణకు సూర్యరశ్మి, సముద్ర జలాలు, ఉపరితల జలాలు. ఇక రెండవ రకం స్థిర వనరులు, ఉదాహరణకు భూసారం, అడవులు, అంతర్భూజలం, మత్స్య సంపద. ఇక తరిగిపోయే వనరులను పరిశీలించినట్లయితే ఇవి కూడా మరలా రెండు రకాలు: పునఃచక్రీయం చేయగల వనరులు, ఉదాహరణకు ఇనుము, బంగారం, ఇతర లోహాలు. పునఃచక్రీయం చేయలేని వనరులు, ఉదాహరణకు పెట్రోలు, సహజ వాయువు, ఇతర ఇంధన ఖనిజాలు. ఇవి తరిగి భారతదేశపు ప్రధానమైన సహజ వనరులు. వీటిలో మనం ఈరోజు అడవుల గురించి తెలుసుకుందాం, అటవీ వనరుల గురించి. అడవులు ప్రధానంగా భూమాతకు లేదా ప్రకృతి మాతకు ఒక పచ్చని పట్టు చీర వంటివి. ఇక అడవి అంటే సహసిద్ధమైన దట్టమైన వృక్ష సమూహాల సమాహారాన్ని మనం అడవి అని పిలుస్తాము. అడవుల యొక్క ఉపయోగాలను పరిశీలించినట్లయితే ప్రకృతి పరంగా ఇవి ఎంతో అమూల్యమైన సంపద. ఇక అడవులలో ఎన్నో రకాల వన్యప్రాణులు జీవిస్తున్నాయి. వాటి ఆవాసము మరియు మనుగడ అడవులపైనే ఆధారపడి ఉంది. అంతేకాకుండా అడవులు మానవాళికి అవసరమైన కలపను ఇస్తున్నాయి. ప్రధానంగా వెదురు, టేకు లాంటి కలపను మనకు ఇస్తున్నాయి. ఇక తర్వాత ఇతర ఉత్పాదనలను పరిశీలించినట్లయితే జిగురు, అద్దకము, రంగులు, రెసిన్స్ మొదలైన వాటిని మనకు ఇస్తున్నాయి. ఇక సుగంధభరితమైనటువంటి ఖస్, ఎసెన్షియల్ ఆయిల్స్, చందనము, కర్పూరం వంటి వాటిని మనకు ప్రసాదిస్తున్నాయి. ఇక తర్వాత పేద వర్గాల ప్రజలకు అవసరమైన వంట చెరుకును, తర్వాత పారిశ్రామిక అవసరాలకు అవసరమైనటువంటి కలపను ఇవి అందిస్తున్నాయి. ఇక తర్వాత అడవులు ఔషధ విలువలను కూడా కలిగి ఉన్నాయి. వీటి ఆకులు, తీగలు, వేర్లు, కాయలు మనకు ఔషధాలుగా, ప్రాణాధారంగా ఉపయోగపడుతున్నాయి. ఇక ఇవి ఔషధాలనే కాకుండా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అంటే సూక్ష్మజీవ నాశనాలను కూడా మనకు అందిస్తున్నాయి. మలేరియా, గ్లూకోమా, గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడే ఔషధాలు కూడా మనకు అడవులు ప్రసాదిస్తున్నాయి. తర్వాత నిత్య జీవిత ఉపయోగంలో ఉపయోగపడే చింతపండు, తేనె, చీపుళ్ళు, కుంకుడు, సీకాయ, కాగితం మొదలైన వాటిని కూడా కాగితానికి అవసరమైనటువంటి కలపగుచ్చును మనకు అందిస్తున్నాయి. ఇక తర్వాత అడవులు విదేశీ మారక ద్రవ్య ఆర్జనకు కూడా ఉపయోగపడుతున్నాయి. అటవీ ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా ఎంతో విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా సముపార్జించడం జరుగుతుంది. ఇక తర్వాత అడవుల యొక్క ప్రధానమైనటువంటి ఉపయోగిత విలువ, ఇవి మేఘాలను ఆకర్షించి మనకు వర్షపాతాన్ని ఇస్తున్నాయి. ఇక అడవులు గొప్ప సౌందర్య విలువలను మనకు ప్రసాదిస్తున్నాయి. వీటి వలన మనకు ఆహ్లాదం, ఆనందం కలుగుతున్నాయి. తర్వాత పర్యావరణ పరంగా విడుదలయ్యే పారిశ్రామిక, ఇతర రవాణా రంగం సంబంధమైన ఇంధనాల వినియోగంలో ఏర్పడే కర్బన విసర్జాలను ఇవి శోషిస్తూ కర్బన శోషణాగారాలుగా పనిచేస్తూ పర్యావరణ విలువలను కలిగి ఉన్నాయి. తర్వాత గిరిజన మరియు పేద వర్గాల పాలిట అడవి తల్లిగా ఆవిర్భవించి అడవి తల్లిగా వారిని ఆదుకుంటూ ఉంది. ఇక అడవుల ఆర్థిక ప్రాధాన్యతను పరిశీలించినట్లయితే ఇవి పర్యావరణ పరిరక్షణకు ఎంతో కీలకమైనవి. ప్రధానంగా కర్బన విసర్జితాలను ఇవి శోషణ చేసుకొని మానవాళికి లేదా జీవజాతులకు అవసరమైనటువంటి ఆక్సిజన్, ప్రాణవాయువును మనకు అందిస్తున్నాయి. ఇక తర్వాత గిరిజన పేద వర్గాల ప్రజలకు ఇవి జీవనాధారంగా ఉంటున్నాయి. మానవాళికి అవసరమైన వంట చెరుకును అందిస్తున్నాయి.
వరదల ఉధృతిని తగ్గించి నేలకోతకు అడ్డుకట్ట వేస్తున్నాయి. భూసారాన్ని పరిరక్షిస్తున్నాయి. భూసారం పెంపుదలకు కూడా ఉపయోగపడుతున్నాయి. అడవుల్లో రాలే చెట్లు ఆకులు అడవుల భూసారాన్ని పెంచుతున్నాయి. వర్షాలు వలన అవి కొట్టుకు వచ్చినప్పుడు కొంత నేల భూసారం పెంపుదలకు ఉపయోగపడుతున్నాయి. తర్వాత వ్యవసాయ రంగం ఆదాయంలో 65% ఆదాయం పైన అడవులు ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. అంటే దేశపు ప్రాథమిక రంగమైనటువంటి వ్యవసాయ రంగం వ్యవసాయ రంగ ఆదాయంపై వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఇక తర్వాత భారతీయులలో 1 కోటి మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధిని అందిస్తున్నాయి. దాదాపు 3 కోట్ల పశువులకు అవసరమైన గ్రాసాన్ని అందిస్తూ వ్యవసాయ రంగాన్ని ప్రధానంగా పశుపోషణ వ్యవసాయానికి చేదోడు ఓదోడుగా ఉండేటటువంటి పశుపోషణకు ఇవి ఉపయోగపడుతున్నాయి. పశుపోషణ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్నారు. అటువంటి పశుపోషకులకు అడవులు గ్రాసాన్ని అందిస్తూ పశుపోషణకు ఇవి తోడ్పడుతున్నాయి. జాతీయ ఆదాయంలో అడవుల నుంచి లభించే ఆదాయం 1% ఉంది. ఇక తర్వాత ఇవి వర్షపాతాన్ని ఇస్తూ పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాల నుండి కూడా అడవులు రక్షణను కల్పిస్తున్నాయి. ఇక తర్వాత భారతదేశంలో అడవుల విస్తరణను పరిశీలించినట్లయితే ప్రపంచంలో 1900 సంవత్సరంలో 700 కోట్ల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. 2010 సంవత్సరం నాటికి 237 కోట్ల హెక్టార్లకు ప్రపంచ అడవుల విస్తీర్ణం తగ్గింది. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఆధునిక పారిశ్రామిక ప్రగతి, అధిక జనాభా పెరుగుదల వలన అడవుల నరికివేత ఎక్కువగా జరుగుతూ అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇక భారతదేశంలో అడవుల విస్తరణను పరిశీలించినట్లయితే భారతదేశంలో అడవుల విస్తరణలో అసమరూపతను మనం గుర్తించవచ్చు. అంటే భారతదేశంలో అడవులు సమానంగా అన్ని ప్రాంతాల్లో విస్తరించి లేవు. ప్రధానంగా భారతదేశంలో అడవుల విస్తరణలో మధ్య భారతదేశంలో అడవులు దాదాపు 44% అడవులు విస్తరించి ఉన్నాయి. ఇక ఉత్తర పశ్చిమ ప్రాంతాలలో అడవులు 11% విస్తరించి ఉన్నాయి. గంగా పరివాహక ప్రాంతంలో 5% అడవులు విస్తరించి ఉన్నాయి. ఇక మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఈశాన్య రాష్ట్రాలలో అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. అమెరికాలో తలసరి అడవుల విస్తీర్ణం 1.8 హెక్టార్లు కాగా భారతదేశంలో తలసరి అడవి లభ్యత కేవలం 0.2 హెక్టార్లు మాత్రమే. అంటే భారతదేశంలో తలసరి అడవుల లభ్యత చాలా తక్కువగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇక దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952 సంవత్సరంలో అడవుల సంరక్షణకు జాతీయ అటవీ విధానం నేషనల్ ఫారెస్ట్ పాలసీని రూపొందించడం జరిగింది. దీని లక్ష్యాలను పరిశీలించినట్లయితే అడవుల సంరక్షణ, విస్తరణ దీని యొక్క ప్రధాన లక్ష్యం. దేశ భూభాగంలో 1/3 వంతు అడవులు ఉండాలి. అంటే దేశ భూ విస్తీర్ణంలో 3వ వంతు అడవులు విస్తరించి ఉండాలి. అంటే భారతదేశంలో దాదాపు 100 మిలియన్ హెక్టార్లు అడవులను విస్తరింపచేయాలని 1952 జాతీయ అటవీ విధానం లక్ష్యంగా తీసుకుంది. ఇక కొండ ప్రాంతాలలో 60%, మైదాన ప్రాంతాల్లో 20% పచ్చదనం విస్తరింపజేయాలి. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడడం కూడా దీని యొక్క ప్రధాన లక్ష్యం. అటవీ సంపద దుర్వినియోగం కాకుండా అభిలషణీయ రీతిలో ఉపయోగించగలగాలి.
అడవులు చాలా ఆక్రమణలకు తర్వాత అందులో కలపను దొంగిలించే వారికి ఇది ఆలవాలంగా ఉంది. అట్లా కాకుండా అటవీ సంపద దుర్వినియోగం కాకుండా అభిలషణీయమైన రీతిలో ఉపయోగించాలని లక్ష్యంగా తీసుకోవటం జరిగింది. ఇక తరువాత వాతావరణ అడవులను కాపాడడం ద్వారా వాతావరణ సమతౌల్యాన్ని కాపాడుట, తర్వాత అడవులను కాపాడడం ద్వారా సహజ వనరులను సంరక్షణ చేయడం, నేల కోతకు గురి కాకుండా భూ సంరక్షణ చేయడం, కలప, వంట చెరకు, పశుగ్రాసం ఉత్పత్తిని పెంచడం, అంటే అడవులపైన ఆధారపడకుండా ఇవి వేరుగా వీటి యొక్క ఉత్పత్తిని పెంచి అవి అందుబాటును పెంచడం, తద్వారా అడవుల క్షీణతను తగ్గించటం, పశు మేత స్థలాలను విస్తరింపజేయడం, మైదాన ప్రాంతాల్లో పశు మేత స్థలాలను విస్తరింపజేయడం, ప్రైవేటు వ్యక్తుల అధీనంలో ఉన్న అడవులను జాతీయం చేయడం, ఈ లక్ష్యాలతోటి 1952 జాతీయ అటవీ విధానం రూపొందించబడింది. భారతదేశంలో అడవులు క్రమంగా క్షీణించిపోతున్నాయి లేదా తగ్గిపోతున్నాయి. ఇలా తగ్గిపోవడానికి గల కారణాలను పరిశీలించినట్లయితే జనాభా అధికంగా పెరగటం, అధిక జనాభా పెరుగుదల అడవులు తగ్గిపోవడానికి ఒక కారణమవుతుంది. దేశంలో ఉండే పేదరికం కూడా అడవులు క్రమంగా తగ్గిపోవడానికి కారణమవుతుంది. ఆనకట్టల నిర్మాణం వల్ల ముంపు ప్రాంతాలు పెరిగి అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గుతుంది. పరిశ్రమలు విస్తరించడం వల్ల కూడా అడవుల విస్తీర్ణం తగ్గుతుంది. గనుల త్రవ్వకం వలన, పశు పోషణ వలన, అవస్థాపన సౌకర్యాల విస్తరణ వలన, అటవీ భూములను పేద ప్రజలకు కేటాయించడం వలన అడవుల క్షయం క్రమంగా పెరుగుతుంది. ప్రధానంగా పర్యావరణం కంటే ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వాలు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వలన కూడా అడవులు క్రమంగా తగ్గిపోవటం జరుగుతుంది. 1951, 1972 మధ్య కాలంలో అడవుల ఆక్రమణను పరిశీలించినట్లయితే ఆనకట్టల వినియోగం వలన 401 మిలియన్ హెక్టార్ల అడవి నాశనం అయింది. లక్షల హెక్టార్లు. వ్యవసాయం వలన 2433 లక్షల హెక్టార్లు. రహదారుల వలన 55 లక్షల హెక్టార్లు. పరిశ్రమల నిర్మాణం వలన 125 లక్షల హెక్టార్లు. ఇతర అవసరాల నిమిత్తం 388 లక్షల హెక్టార్లు. మొత్తం మీద 3402 లక్షల హెక్టార్లు 1951-72 మధ్య కాలంలో అడవులు నాశనమైపోయాయని ఈ గణాంకాల ద్వారా మనకు అర్థమవుతుంది. అందువలన 1980 సంవత్సరంలో అడవుల సంరక్షణ చట్టం చేయబడింది. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్టు చేయబడింది. ఈ చట్టం ప్రకారం అటవీ భూములను ఇతర ఉపయోగాలకు నిషేధించడం జరిగింది. తర్వాత అడవులలో జంతువులను విచ్చలవిడిగా వేటాడటం కూడా ఈ చట్టం నిషేధిస్తుంది. ఈ చట్టం అమలు చేయడం వలన అటవీ భూముల ఆక్రమణ సాలీన 1.5 లక్షల హెక్టార్ల నుండి 16,500 హెక్టార్లకు తగ్గింది. అంటే ఈ చట్టం చేసే ప్రారంభంలో సంవత్సరానికి దాదాపు 1,50,000 హెక్టార్ల అడవులు క్రమంగా నశించిపోతుండేవి. దానివలన కొంత నశింపు, అడవుల ఆక్రమణ తగ్గిందనే చెప్పవచ్చు. ఇక తర్వాత అటవీ వనరుల అభిలషణీయ వినియోగం కూడా ఈ చట్టం వలన కొంత పెరిగింది. అడవులపై ఆధారపడే వెనుకబడిన తెగలు గ్రామీణ ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను అందుబాటు కూడా పెరిగింది. తర్వాత 1982 సంవత్సరం నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అడవులను గురించి, అడవి విస్తీర్ణాలను గురించి, వన్యప్రాణుల గురించి సమీక్ష చేయటం జరుగుతూ ఉంది. 1988 సంవత్సరంలో అడవుల విధాన తీర్మానం ప్రతిపాదించబడింది. 1999 సంవత్సరంలో జాతీయ అడవుల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక తర్వాత అడవుల సంరక్షణలో భాగంగా సామాజిక అడవుల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పట్టణాలలో పట్టణ అడవుల కార్యక్రమం జరిగింది. అంటే గృహాలలో ఎక్కువ స్థాయిలో చెట్లు పెంచడం అనేది పట్టణ అడవులు అంటాము. ఇక తర్వాత వ్యవసాయ ప్రాంతాలలో
తక్కువ సారవంతమైన భూములలో అడవులు అటవీ సంబంధమైన మొక్కలు పెంచడం ద్వారాని మనం ఆగ్రో ఫారెస్ట్రీ అని పిలుస్తాము. ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. ఇక రహదారుల వెంట మొక్కలు నాటడం, ప్రతి ఇంట్లో మొక్కలు చెట్లు పెంపకం చేయటం, ప్రజల్లో పర్యావరణం పట్ల, అడవుల పట్ల, చెట్ల పట్ల చైతన్యాన్ని పెంపొందించడం. వీటి వలన 1987 సంవత్సరం నుంచి అటవుల విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ ఉంది. 1987 సంవత్సరంలో 64.1 మిలియన్ హెక్టార్లు భారతదేశంలో అడవులు విస్తరించి ఉన్నాయి. అంటే భారత భూభాగంలో వీటి శాతం 19.5%. ఇక 1991 నాటికి 19.4 63.9 మిలియన్ హెక్టార్లకు అంటే 19.4% పెరిగింది. ఇక 2001 నాటికి అడవుల విస్తీర్ణం 67.6 మిలియన్ హెక్టార్లకు అంటే 20.5 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. 2011 నాటికి 76.3 మిలియన్ హెక్టార్లకు అంటే దాదాపు 23% అడవుల విస్తీర్ణం పెరిగింది. అయితే 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం భారతదేశంలో 33% అడవులు విస్తరించి ఉండాలనే శాతానికి ఇది ఇంకా కొంత ఎక్కువ దూరంలోనే ఉండడాన్ని మనం గమనించవచ్చు. అందువలన అటవీ సంరక్షణ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ప్రధానంగా ప్రజల భాగస్వామ్యంతో సామాజిక అడవుల పెంపకం, పట్టణ అడవులు, ఆగ్రో ఫారెస్ట్రీ వ్యవసాయ ప్రాంతాల్లో అడవుల పెంపకం, వన సంరక్షణ సమతులను ఏర్పాటు చేయడం, తద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం. తర్వాత స్వచ్ఛ భారత్ పథకం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పథకం, జగనన్న పచ్చతోరణం వంటి పథకాల ద్వారా పచ్చదనాన్ని, తద్వారా పర్యావరణ పరిశుభ్రతను, పర్యావరణాన్ని పెంచేటటువంటి కార్యక్రమాలు చేపడుతూ తద్వారా అడవుల విస్తీర్ణంని ఇప్పుడు పెంచే పరిస్థితుల్లో లేనప్పటికీ మొక్కల సాంద్రత లేదా చెట్ల సాంద్రత పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు, తద్వారా సామాజిక అడవుల పెంపకానికి లేదా అడవుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది భారతదేశపు అటవీ వనరులు, వాటి సంరక్షణకు సంబంధించిన చర్యలు. థ్యాంక్ యూ.